కీర్తనలు 104 అధ్యాయంలో ఉంటుంది ఏంటంటే, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. అంటే సింహము దాని ఆహారము దేవుని నుండి ఎదురు చూస్తే అంట. సో టుడే గాడ్ ఇస్ సేయింగ్, సీక్ ఫుడ్ ఫ్రమ్ గాడ్. ఆహారము కావాలా? అది నేను కేవలము శారీరక ఆహారం కాదండి, ఆహారము, ఏ ఆహారమైనా, ఏ మంచిదైనా, ఏది అయినా మీరు పొందుకోవాలి అని ఆశపడుతున్నట్లయితే సీక్ ఫుడ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుండే ఆహారము పొందుకోండి, దేవుని దగ్గర నుండే ఎదురు చూడండి. మీ ప్రయత్నాలు, మీ ప్రయాస అవన్నీ ఒక ఎత్తు అయితే ఆఖరికి ఆశీర్వాదం ఇచ్చేది దేవుడే. పౌలు అంటాడు కదా, అపోలో ఏమో సీడ్ వేసాడు, లేకపోతే పౌలు అంటాడు నేను విత్తనం నాటాను, అపోలో వాటర్ వేసాడు, నీళ్లు పోసాడు, కానీ దాన్ని ఎదిగింపజేసింది దేవుడే. ఈరోజు మనము ప్రయాస పడకూడదు, ఏం చేయకుండా దేవుడా నన్ను దీవించని కాదు, కానీ సింహము కూడా వేటకి వెళ్తున్నప్పుడు దేవుని దగ్గర నుండి ఎదురు చూస్తుందంట. ఈ రోజు మనం చేసిన ప్రయాసలంతా చేసి, దేవా నువ్వు నాకు సహాయం చేయ, నా ప్రయాస ఒకెత్తు, నా కష్టం ఒకెత్తు, నేను నాటే విత్తనం ఒకెత్తు, కానీ నువ్వే నన్ను ఫలింపచేయ్యా అనే ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలి. మీ స్వబుద్ధి పైన ఆధారపడకండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. డోంట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. నాకంటే తెలియగలవారు, నాకంటే గొప్పవారు ఎవరు లేరు అనే స్వభావం వచ్చిందా, అది మనము జారి పడటానికి, లోతులోకి పట్టడానికి దారి తీస్తుంది, కానీ మనం పైకి ఎదగలేం. స్వబుద్ధి పైన ఆధారపడకండి. సీక్ ఫుడ్ ఫ్రమ్ గాడ్, సీక్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. మీకు ఏదైనా, ఏది మంచిది కావాలన్నా అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. అంత స్పష్టంగా దేవుడు అడుగు వాటికి మీరు జవాబు పొందుకుంటారని దేవుని వాక్యం అంత స్పష్టంగా తెలియజేస్తుంటే మనము అనుకుంటాము, నా ప్రయాస, నా కష్టము, నేను ఏదైనా సాధించాలని. అనేక మంది ఇందాక చెప్పాను కదండి, యాంగ్జైటీ. నేను ఈ రోజు నైట్కి నేను గొప్పవాడిని అయిపోవాలి, ఈ రోజు నైట్కి నేను గొప్ప స్థానానికి వెళ్ళిపోవాలంటే ఇట్ ఈస్ నెవర్ లైక్ దట్. ఇట్ ఈస్ నెవర్ అన్ ఓవర్ నైట్ సక్సెస్. సీక్ ఫుడ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుండే పొందుకోండి. అవి పని చేస్తాయి, అవి వేటాడతాయి. అదే రీతిగా దేవుని సన్నిధిలో మొరపెడతాయి అంట, రోర్ చేస్తాయి అంటే, గర్జిస్తాయి అంటే ఏంటిదంటే, దేవా మాకు సహాయం చేయి, దేవా ఆకలేస్తుందయ్యా, ఫుడ్ దయచేయ్యా అని అడుగుతాయి అంట. ఈ రోజు మనం కూడా సీక్ ఫుడ్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుండి పొందుకోవాలని నిరీక్షించండి.